అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన సురేందర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి దాదాపు 45 రోజుల ముందు తొలి అడుగు వేసి ఈనాడు పరిగెత్తుతూ రేపు అక్టోబర్ 1వ తారీఖు నాడు వైశ్య గర్జనను ఎంటైర్ తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో వైశ్యులు ఏంది, తెలంగాణలో ఏంది, అందులో ఉద్యమ నేత కళ్ళ ముందు మనం 15 ఏళ్ళు చూసిన కాచమన్న తలుచుకుంటే ఏది జరుగుతుంది అనేది చూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, అభినందనలు. ఇందులో నా తమ్ముళ్ళు ముందుగా తండ్రి లాంటి వారు ఉన్నారు, అలానే బాబాయిలు ఉన్నారు, పెద్దన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అన్న బాధతో కాదు, ఆవేదనతో మన వైశ్య కులం నిరుపేదల కానించి ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, నిరుపేదలు ఎలా ఉన్నారు అనేది ఒక ఆవేదనతో నేను జర్నలిస్ట్గా 15 ఏళ్ళు చేసిన మిత్రులారా, నేను కళ్ళారా చూశాను, విన్నాను. నా కుటుంబంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక నిరుపేద వైశ్యుడు ఈరోజు ఏ పరిస్థితిలో ఉండడో కూడా మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఎంతోమంది దాదాపు వైశ్య శంకరరావం గురించి నా చిన్నప్పుడు చూశాను నేను. బహుశా వచ్చినట్టు లేదు కానీ మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఆనాడు ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా తాత చేసిండు, మా నాన్న చేసిండు అన్నారు. కానీ ఈరోజు కూడా అంటే నేను ఎవరిని విమర్శించను, మరి అధికారంలో ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఒక వినూత్నంగా, ఒక ఇన్నోవేటివ్గా, ఒక నేటి యువతకు ఏమి చేస్తున్నారు మీరు, ఏమి చేసిర్రు ఇప్పటి వరకు? మన యువత, నా తమ్ముళ్ళు ఇవాళ ఎక్కడ దారి తప్పుతున్నారు? ఒక పెళ్లి కార్యక్రమం తీసుకోండి, లేదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తప్ప వ్యాపారస్తుడికి ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తున్నారు? పాలకులు ఒక్కసారి ఆలోచించాలి. మన వైశ్య జాతి పేరు చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఈ ఆలోచన, ఈ ప్రశ్న అన్న మొదలుపెట్టిన ఈ వైశ్యులు ఆత్మగౌరవం నుంచి నేటి యువత ప్రశ్నిస్తున్నారు. నేనే స్వయాన నాకే 10 మంది పిల్లలు అడిగిర్రు, తమ్ముళ్ళు, అన్న ఏందన్నా మా గురించి ఏంది అని. తమ్ముళ్ళారా, ఎవరు ఆలోచించలేదు. వినూత్నంగా, విభిన్నంగా నేటి తరానికి, రాబోయే తరానికి, భవిష్యత్తు తరాలకు ఎలా ఉంటుంది అన్న ఒకే ఒక వినూత్నంగా ఆలోచించి అన్న వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నాడు. అడగంది అన్నైనా అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అసలు గట్స్ ఉండాలి కూడా. నేను అనుకునేది ఏంటంటే, అన్న మీకేం కావాలని పాలకులు అన్నా కానీ నా భవిష్యత్తు ఇది, నా పిల్లలకు, నా తమ్ముళ్లకు, నా సంఘానికి ఇది చేస్తున్నా, ఇది చేస్తే భావి తరాలకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దు. నేను మిమ్మల్నే చూస్తున్నాను. మీరంతా అంటే నాకు తెలిసి ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాము. ఇప్పటికీ ఊర్లలో అనామకంగా డబ్బా కొట్టు పెట్టుకొని ఆటోలు నడుపుకుంటూ ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. కానీ 30 ఏళ్ళ నుంచి ఎవరూ ఆలోచించలేదు. ఈరోజు పిల్లలు అమెరికా పంపిస్తున్నాము, ఇక్కడ ఉద్యోగాలు లేవు. అమెరికా పంపాలంటే 30 లక్షల రూపాయలు బ్యాంకులో చూపించాలి. తల తాకట్టు పెడుతున్న ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. అదే విదేశీ విద్యలో గనక అన్న ఆలోచించినట్టు ఎందుకు ఆలోచించరు? వినూత్నంగా, విభిన్నంగా ఎందుకు ఆలోచించరు? నేటి తరానికి మీరు ఏమి భరోసా ఇస్తున్నారు? తండ్రులారా, అన్నలారా, మీకోసం కాదు ఈ వైశ్య గర్జన. నేటి తరానికి, భవిష్యత్తు తరానికి ముందు అడుగు అన్న వేసిండు. అన్నతో పాటు అందరం కలిసి ఉంటే రాబోయే తరానికి మనము ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము, చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళం అవుతాము. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు, మీ పక్కన ఉన్న వాళ్ళు అంతా సాఫ్ట్వేర్ యువత ఉన్నారు, లేదా వేరే దాంట్లో ఉన్నారు. అక్టోబర్ 1వ తారీఖు నాడు దయచేసి ప్రతి ఒక్క యువత కానించి, మీ ఇంట్లో ఆడబిడ్డల కానించి అందరినీ తీసుకొని అందరము మళ్ళీ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కలిసి వైశ్య గర్జన మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసమని ముందు తలపెట్టిన కాచమన్నకు మనము ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వీరు గారు. మనం కడుపు నిండి ఆవేశం కాదు, కడుపు మండి రగిలే ఆవేశంతో మన వారి వయసులో నిజంగా మన దీనగాదని చెప్పి వీరు గారు నిజంగా ఈరోజు సభను ఉత్తేజపరిచిండు. చాలా సంతోషం సార్. మరి మరియాల చంద్రమౌళి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నా కోరుతున్నాను.